ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రాజకీయాల్లో నేను ఈ విధంగా ఇలాంటి సభలకు వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఏదేమైనప్పటికీ నాకు ఒక భావజాలం ఉంది. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ వ్యక్తులను బట్టి, కులాల మధ్య, మతాల మధ్య ఉండేటువంటివి చాలా సమస్యలని నా ఉద్దేశం. మీరు ప్రపంచంలో చూస్తూ ఉంటే ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలన్నీ కూడా మతాల మధ్య జరుగుతూ ఉన్నాయి. అంటే మిడిల్ ఈస్ట్, అమెరికా ఇవన్నీ రిలీజన్ అనే కాన్సెప్ట్ లేకపోతే 90% అసలు యుద్ధాలే ఉండవు. అలానే కుల వ్యవస్థలు కూడా సరే ఎప్పటి నుంచో వచ్చినాయి. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వాటిని గౌరవించాలి కాబట్టి ఈరోజు నేను గౌరవిస్తున్నా, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. అయితే ఒకటి, మీరు అభిమానించే, ఇందాక రజనీ గారు చెప్పారు నేనే మంత్రం వేశాను పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. అమ్మా, నేను ఏ మంత్రం వేయలేదు పవన్ కళ్యాణ్ గారికి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఆయన ఒకరోజు ఆవేశంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని, ఆ రోజు నాకు గుర్తుంది, ₹1 ఎంతో ఫండ్ పెట్టి వచ్చి ఒక మహిళల మీద జరిగేటువంటి వాటి మీద మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు అది గుర్తుంది ఒక మనిషిగా. అదేవిధంగా రెండోసారి చిరంజీవి గారి పాపకి మ్యారేజ్ విషయంలో TV9 వాళ్ళు మరి అత్యంత పాశవికంగా లైవ్ వీడియో ఇస్తూ ఘోరంగా ప్రవర్తించారు. అది కూడా నా మనసులో ఆ రోజు గుర్తుంది. అలా నేను పవన్ కళ్యాణ్ గారితో సంభాషణ చేస్తూ, సార్ మీరు అంతా వచ్చారు, వీళ్ళు టీవీలు కానీ ఇంకొకరు కానీ ఒక మీడియా కానీ మోనోపోలీతో అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ చర్యలు మనం ఖండించాలి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ విధమైన భావజాలంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసులు కలిసినాయి. ఆయన కూడా రాష్ట్రం కోసం అన్నీ వదులుకొని వచ్చారు. నేను కూడా నా శక్తి మేరకు నేను కొన్ని వదులుకొని వచ్చాను కాబట్టి మాటలో 20 నిమిషాలు మాట్లాడాలనుకుంటే 2 గంటలు మాట్లాడాం. ఆ విధంగా ఒకరికొకరు కలుసుకున్నాం కాబట్టి నేనంటే ఆయనకి అభిమానం, ఆయనంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం. రెండోది ఆయన ఎప్పుడు నీతి నిజాయితీగా స్పందిస్తారు. అందుకే అంత ఆవేశం వస్తుంది. నీతి నిజాయితీ ఉన్న ఎవరికైనా కూడా ఆవేశం వస్తుంది, అందులో తప్పులేదు.